ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, దొడ్డిదారి ప్రైవేటీకరణ ప్రయత్నాలు మానుకోవాలని సిఐటియు డిమాండ్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, కోశాధికారి రమణ మాట్లాడుతూ 9,000 కోట్ల పెట్టుబడికి 58,000 కోట్ల డివిడెండ్ చెల్లించిన విశాఖ ఉక్కు పరిశ్రమను దొడ్డిదారిన ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని వారు విమర్శించారు. రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు బలంపై ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరణ ప్రకటనను కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేయించాలని వారు డిమాండ్ చేశారు. సొంత గనులు విశాఖ ఉక్కు కేటాయించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. 32 మంది ప్రాణత్యాగాలతో, 64 ఎంపీల రాజీనామాలతో 32,000 ఎకరాల రైతుల భూమిని సేకరించి నిర్మించుకున్న విశాఖ ఉక్కును వదులుకోవడానికి రాష్ట్రాల్లో ప్రజలు సిద్ధంగా లేరని, అవసరమైతే మరో అంతిమ పోరాటానికి తాము సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రూరల్ కన్వీనర్ టి రాజా, మేడిశెట్టి వెంకటరమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నార్ల ఈశ్వరి, మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు అనపర్తి ఏడుకొండలు, వై శ్రీను, శ్రీహరి, సత్యనారాయణ, బలరాం, రామిరెడ్డి, దొరబాబు, రాణి, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ పట్ల మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అభ్యంతర వరకు ప్రభుత్వ రంగ సంస్థల విశాఖ ఉక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు, ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించేంత వరకు ఉపసంహరించుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విశాఖ స్టీల్ ప్రైవేటీకరణని ఆపాలని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా ఆందోళన జరుగుతూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, దాంతోపాటు విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు కూడా ఈ మధ్యకాలంలో నిరసన తెలియజేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగానే కార్మిక వర్గం విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పేసి కోరుకుంటుంది. ఎందుకు కోరుకుంటుందంటే అది ఆంధ్ర ఆస్తి అది. కాబట్టి కానీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ మాత్రం చాలా దుర్మార్గంగా కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తూ దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి బలంగా ఆయన నిర్ణయం చేసుకున్నాడు. అయితే ఎన్నికల ముందు మాత్రం మేము ప్రైవేట్ పరం చేయమని చెప్పారు. ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేది లేదని చెప్పి ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ బోడిమల్లని సందగానే వివరిస్తున్నాడు. ఈవేళ నరేంద్ర మోడీ గవర్నమెంట్ కి మద్దతు తెలియజేస్తున్నటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి, ఈ కూటమి గవర్నమెంట్ యొక్క అండదండలతోటే కేంద్ర ప్రభుత్వం ఉంది అక్కడ. అటువంటి అప్పుడు విశాఖ స్టీల్ ని ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదని చెప్పేసి గట్టి నిర్ణయం చేయించాల్సినటువంటి అవసరం ఆంధ్ర ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద ఉంది. వీళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళు తెచ్చుకుంటున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో మాత్రం ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు అనేదానికి ఇది ఇప్పుడు నిరసన, ఇదే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సొంత గనులు ఉన్నాయి మనకి, ఆ గనులు ఎందుకు విశాఖ స్టీల్కి కేటాయించట్లేదు? విశాఖ స్టీల్కి గనులకి కేటాయించుంటే ఉత్పత్తి మరింత ఎక్కువ ఉత్పత్తి అవుద్ది. అలాగే కోవిడ్ కాలంలో ఆక్సిజన్ ని ప్రజలకి సప్లై చేసి మొత్తం అనేక మంది ప్రాణాలు కాపాడినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ, అటువంటి ఉక్కు పరిశ్రమని ప్రైవేట్ పరం చేయకుండా ఉండాలని చెప్పి ఈ రోజు వేలాది మంది ఉక్కు కార్మికులు విశాఖలో వీధుల్లో, ఈవేళ పురవీధుల్లో కార్యక్రమం చేస్తా ఉన్నారు. దానికి సంఘీభాగంగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి కదలాల్సినటువంటి అవసరం ఉంది. విశాఖ ఉక్కు అందరిలో హక్కు అనే నినాదంతో ఏర్పడినటువంటి విశాఖ స్టీలు అది అనేక మంది త్యాగాలతో కూడినటువంటి కోట. అటువంటి స్టీల్ ని పరిరక్షించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.